హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చి వీడియోలో చాలామంది మన గార్డెన్ స్టార్ట్ చేసిన వాళ్ళు మనకి ఆన్లైన్లో మనకి మొక్కలకి ఏదైనా పెస్ట్ వచ్చినా కూడా స్ప్రే చేసుకోవడానికి స్ప్రేయర్స్ కొనుక్కొనేసి చాలా తొందరగా డ్యామేజ్ అయిపోతున్నాయని చెప్పేసి నాకు కామెంట్ చేస్తున్నారు అనమాట. అటువంటి వారి కోసము మనం చీప్ అండ్ బెస్ట్లోనే బయట కొనుక్కోకుండా మనం ఆన్లైన్లో వచ్చేవి కూడా మనకి చాలా డ్యామేజ్ ఉంటాయి ఫ్రెండ్స్. నేను కూడా ఒక 2-3 వాడి పడేసాను అనమాట. కానీ అలా కాకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మన గార్డెన్లో ఏదైనా పెస్ట్ వచ్చినా కూడా నేను అనేది స్ప్రేయర్ అనేది వాడను. అందుకోసం అని చెప్పి లాస్ట్ వీక్ ఒకరు మన వ్యూవర్ అనమాట, సబ్స్క్రైబర్ కూడా ఎవరు అడిగారనమాట, అన్న మాకు ఇట్లా స్ప్రేయర్లు డ్యామేజ్ అయిపోతున్నాయి, మీరు ఏ స్ప్రేయర్ వాడతారు అది అని చెప్పేసి కామెంట్ అడిగారనమాట. మీరు బయట వాటిని కొనుక్కోకుండా కొనుక్కోండి, కానీ జాగ్రత్తగా వాడుకోవాలన్నమాట. ఈరోజు మనం వచ్చి ఇంట్లోనే చీప్ అండ్ బెస్ట్లోనే మనం ఈరోజు వీడియోలో మీకు స్ప్రేయర్ అనేది మనం ఇంట్లో దొరికేటువంటి వాటితోనే మనం తక్కువ కాస్ట్లోనే ఇప్పుడు స్ప్రేయర్ తయారు చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఈ వీడియోలో కంటెంట్ ఉందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు. మన యూట్యూబ్ ఛానల్ అని చాలామంది ఇప్పుడు గ్రోత్ వస్తుందన్నమాట. ఈ మన వీడియోలో ఇటువంటి మంచి కంటెంట్ ఉందంటేనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి గార్డెనర్స్ కానీ షేర్ చేయండి. 10 మందిలో ఒక 5 మెంబర్స్ అన్న గార్డెనింగ్ మనం ఆర్గానిక్ మేలని గార్డెనింగ్ స్టార్ట్ చేస్తారని నేను భావిస్తూ, నేను మీ రమేష్ అండి. మనం ఈరోజు వచ్చి మనము ఈజీ మెథడ్లోనే చీప్ అండ్ బెస్ట్లోనే ఇప్పుడు మనం బయట కొనుక్కోకుండా కూడా మనం ఇంటిలో దొరికేటువంటి వాటితోనే స్ప్రేయర్ తయారు చేయడం జరుగుతుంది. 2 పద్ధతుల్లో చూపిస్తాను మీకు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈరోజు అయితే వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఎలా తయారు చేయాలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఇంట్లో దొరికే వాటితోనే మనం స్ప్రేయర్ అనేది తయారు చేసుకుందాము. అది మన ఇటువంటి బాటిల్తోనేనండి 2 విధాలుగా మనము తయారు చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ ఒక మొక్కకి మనం ఎఫిడ్స్ కానీ ఏదైనా కానీ అటాక్ ఏంటంటే మనము స్ప్రేయర్తో మనం నీమాయిల్ స్ప్రే కలుపుకొనేసి స్ప్రే చేస్తాం కదా. ఇప్పుడు అదే సేమ్ అలాగేను మనం ఇప్పుడు ఇటువంటి వాటర్ బాటిల్ తీసుకోండి. ఇది 1/2 లీటర్ది. మీరు కావాల్సింటే ఇంకా 2 లీటర్స్ బాటిల్స్ కూడా దొరుకుతాయి, 1 లీటర్ బాటిల్ కూడా దొరుకుతుంది కదా. వాటిని తీసుకొనేసి ఇప్పుడు మనం ఇటువంటి మూత ఉంటుంది కదా, ఈ మూతకి ఇక్కడ మనము కన్నాలు చేసుకోవాలన్నమాట. చిన్న కన్నాలు. మనం నీమాలకి అయితే చిన్న కన్నాలు పెట్టుకోవాలి, చిన్నగా. ఇక్కడ కనిపిస్తుందా, చిన్న ఊరికి జస్ట్. చాలా పెద్దగా ఇటువంటి పిన్ సూది ఉంటుంది కదా, గుండు సూది కానీ ఏదైనా కానీ చిన్నగా ఈ విధంగా. మీకు ఎన్ని కన్నాలు కావాలంటే అన్ని కన్నాలు. ఎక్కువ ప్రెస్ చేయొద్దండి, చాలా హోల్స్ అనేది పెద్దగా పడతాయి. కావున దీనివల్ల ఏమవుతుందంటే మనం కలుపుకున్నటువంటి మన నీమాయిల్ స్ప్రే చేయాలి కదా, ఆ నీమాయిల్ అనేది త్వరగా అయిపోతుంది. చిన్న కన్నాలు ఉంటే ఇంకా 2 మొక్కలకి మనకి సర్ది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇలా కన్నాలు చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ వాటర్ బాటిల్లో మనము జస్ట్ మీకు చూపించడం కోసమేను నీమాయిల్. మన దగ్గర అయితే మన గార్డెన్లో ఏ మొక్కకు కూడా ఎఫిడ్స్ అనేది లేదు. ఇది వాటరు మీకు జస్ట్ చూపిస్తున్నాను. ఇందులో మనము నీమాయిల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మనం నీమాయిల్ ఇందులో పోసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇది ఒక మెథడ్ అనమాట. సింపుల్గా మనము స్ప్రేయర్ కొనుక్కోకుండా కూడా చూపించవచ్చు. చూడండి ఫ్రెండ్స్, చూసారా, ఇలా చూసారా, కొద్దిగా వాటర్ లీక్ అవుతుంది. ఇది మూత మీకు చూపించాను కదా ఇంతకుముందు, వాటర్ లీక్ అయినాయి. ఇక్కడ చూపిస్తా. ఇది ఫస్ట్ది అనమాట, చిన్నది. అది 1/2 లీటర్ది. ఇలా అంటే నీరు వాటర్ లీక్ అవుతుంది కదా, చూసారా. ఇలా లీక్ కాకుండా ఉండాలంటే మీరు మన ఈ మూతకి హోల్స్ మనం ఇటువంటి పిన్ని తీసుకొని ఇలా గుచ్చుతాం కదా, ఇలా కాకుండా ఇలా గుచ్చుకోండి ఈ పక్కన, లోపక్కన. ఇప్పుడు అదే మెథడ్లోనే చూడండి, ఇటుపక్క కాకుండా మనం లోపక్కన చిన్నగా రంధ్రాలు పెట్టడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏమైందంటే మనకి ఇంతకుముందు చూపించినట్టు వాటర్ అనేది లీక్ కావన్నమాట. ఇప్పుడు ఇదే బాటిలే కదా. ఇప్పుడు చూడండి, మూత మాత్రం చేంజ్ చేశాను. చూడండి, వాటర్ ఏమైనా లీక్ అవుతున్నాయా చూడండి, చూసారా. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎక్కువ లీక్ అయ్యేది. ఇప్పుడు చూడండి, ఈ విధంగా మనము స్ప్రేని మనం ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఇదే మూత మనం పోగొట్టుకోకుండా ఇటువంటి 1 లీటర్ బాటిల్ ఉంటుంది కదా,
దానికి ఫిక్స్ చేసుకోవడం. ఇది 1/2 లీటర్ పెట్టాను కదా, ఇప్పుడు ఇదే మూత 1 లీటర్ పెట్టాను. చూడండి, కనిపిస్తుందా మీకు? వాటర్ ఎక్కడ లీక్ అవుతున్నాయా? చూడండి, ఈ విధంగా మనము ఇంట్లోనే మనము స్ప్రేయర్ని మనం తయారు చేసుకోవచ్చు. మనం ఈ విధంగా నీమ్ ఆయిల్ని మొక్కలకి ఈ విధంగా స్ప్రే చేయొచ్చు. ఇలా ఇలా ప్రెస్ చేయడమే, అంతే. మొక్క కూడా ఈజీగా మనకి తడుస్తుంది అనమాట. చూడండి చూడండి, వాటర్ కూడా చూడండి మొక్క మీద ఎలా పడినాయో. మనం వాన వస్తే తుంపర్లో పడితే ఎలా ఉన్నాయో అలా వచ్చాయి. చూడండి చూడండి, ఇప్పుడు ఈ విధంగా మీరు పక్కన హోల్స్ అనేది పెట్టుకోండి అనమాట. ఇదే మెథడ్లోనే మీరు ఇప్పుడు సపోజ్కి మనము పాడైపోయినటువంటి ఈ మజ్జిగ ఉంది కదా, మజ్జిగ అనమాట. ఇవి పాడైపోయినాయి, పగిలిపోయినాయి అనమాట. ఇవి మజ్జిగ చాలా రోజులు అనమాట. ఇది ఫర్మెంటెడ్ అయిపోయింది. దీనికి మనం అటువంటి స్ప్రేయరు పాసిబుల్ అవుతుంది, కానీ ఆ హోల్స్ అనేది పెద్దగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో మీగడ అనేది మనకి కులుకులు ఉంటుంది కదా. ఇది కంపోస్ట్, ఇది ఫర్మెంట్ అయినప్పుడు లోపలంతా మజ్జిగ మాదిరి మనకి చిన్న చిన్న అడ్డుపడేకి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ హోల్స్ ఈ లోపక్కన, ఈ మూతకి లోపక్కన కొద్దిగా పెద్దగా పెట్టుకున్నట్లయితే మనం ఈజీగా దీన్ని, అది కూడా చూపిస్తాను, కొద్దిగా బిగ్ సైజులో పెట్టుకొని ఇప్పుడు ఇది ఫర్మెంట్ అయినటువంటి మజ్జిగ అనమాట. మజ్జిగ కూడా ఇప్పుడు వడగట్టి మీకు అది కూడా చూపిస్తాను ఎలా ఉందో. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంతకుముందు చూపించాను కదా, ఇలా హోల్స్ చేసుకొని మీరు ఈ విధంగా చూడండి చూపించాను. ప్రతి మొక్కకు కూడా మనకి ఈజీగా వేస్ట్ కాదనమాట. చూడండి, చాలా మంచిది. మనం ఇంట్లో వాడేదంటేనే మనం ఈ విధంగా స్ప్రేయర్ని ఫస్ట్ మెథడ్ చూపించాను. సెకండ్ మెథడు ఇప్పుడు కొన్ని మజ్జిగ మనం ఆ స్ప్రే చేసుకోవడానికి పెద్ద పెద్ద హోల్స్ పెట్టి కూడా ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తాను. ఇక్కడ చూపి, మళ్ళీ ఇక్కడ చూపి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది మనకి మజ్జిగ కదా, ఇవి గట్టిగా ఉన్నాయన్నమాట. కొద్దిగా ఫర్మెంట్ అయినటువంటివి ఇందులో నీళ్ళు మిక్స్ చేస్తున్నాను. ఇది ఫర్మెంట్ అయినటువంటి మజ్జిగ అనమాట. ఆపు ఉన్నింది, ఇక్కడ వరకు ఉన్నింది. మళ్ళీ దానికి అది మొత్తం పెరుగు ఎంత ఉందో అదే క్వాంటిటీలో మనము వాటర్ అనేది మిక్స్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కొద్దిగా ఇలా అల్లాడిద్దాము. ఇంకా తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇందులో వడగట్టుకుందాము. ఎందుకంటే ఇలా వడగట్టుకోవడం వలన మనకి ఆ కన్నాలకు అనేది అడ్డుపడకుండా ఉంటుంది అనమాట. ఇంకా ఇది కొద్దిగా క్లీన్ చేసుకున్నాము, దీంట్లో కొన్ని ఉన్నాయి. ఇప్పుడైతే దీనికి ఇక్కడ చూసారా, దీనికి హోల్స్ కొద్దిగా పెద్దగా పెడతాను, కొద్దిగా బిగ్ సైజులో. మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ఈ హోల్స్ అనేది ఉంచుకోండి. మనకి లీఫీ వెజిటేబుల్కి మనము సీడ్స్ వేస్తాం కదా ఫ్రెండ్స్, ఆ లీఫీ వెజిటేబుల్కి మనము పైపుతో వాటర్ పట్టలేము కదా. ఈ విధంగా మీరు ఇంటిలోనే ఈజీ చీప్ అండ్ బెస్ట్లోనే ఈ స్ప్రేయర్ తయారు చేసుకున్నట్లయితే మనం ఆ శాప్లింగ్స్ అనేది కిందికి పడిపోకుండా, మనం వాటర్ ఫోర్స్కి ఏమవుతుందంటే పైపుతో పట్టినప్పుడు ఆ పైప్ ఫోర్స్కి మనకి సీడ్స్ అనేవి పైకి వచ్చేసి మనకి శాప్లింగ్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి చనిపోతాయి అన్నమాట. ఇలా చేసుకుంటే మనకి చనిపోయేకి అవకాశం ఉండదు. ఇప్పుడైతే చూడండి, ఇది మజ్జిగ అనమాట. మజ్జిగి మన ఫర్మెంట్ అయినటువంటి మజ్జిగ, పుల్లటి మజ్జిగ. ఇప్పుడు కన్నాలు, దీనికి పెద్ద సైజు కన్నాలు పెట్టాను. ఇప్పుడు ఇది ఎలా వస్తుందో మీకు చూపిస్తాను. ఇంకా మీకు రాలేదనుకోండి, ఇంకా కొద్దిగా అదే కన్నాల్లోనే మీరు కొద్దిగా పెద్దగా పెట్టుకోండి. మీరు సైజ్ చూసుకోండి, ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు సరిపోతే సరిపోని, లేదంటే ఇంకా పెద్దగా కావాలంటే ఇంకా హోల్స్ పెట్టుకోవచ్చు. అది కూడా చూపిస్తాను జస్ట్. ఇప్పుడు చూడండి సరిపోతుంది. ఇదే చూసారా, చూడండి ఎంత కరెక్ట్గా వస్తున్నాయో. చూడండి ఫ్రెండ్స్, మన ఈ విధంగా స్ప్రేయర్ని మనం ఇంట్లోనే మనమే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అనమాట.
చూడండి. ఇంకా చిన్నగా పెట్టుకున్నా కూడా మనకి హోల్స్ అనేది ఇప్పుడు ఇలా చేసాం కదా, చిన్న హోల్స్ ఇంత ముందు అది కూడా చెక్ చేద్దాం. ఎందుకంటే ఇది పెరుగు అనేది మనము వడగట్టినాం కాబట్టి ఈ హోల్స్ కొద్దిగా పెద్దగా పెట్టడం జరిగింది. చిన్నది కూడా ట్రై చేద్దాం ఒకసారి. ఇది చిన్నది, చిన్న స్ప్రే చూసారా, చిన్నగా పెట్టే హోల్స్. దీని మూతని ఇప్పుడు దానికి చెక్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి సూటబుల్ కాదు, అదే కొద్దిగా లూజ్ ఉంది. ఇది అవసరం లేదు మనకి, ఇదే సరిపోద్ది. మీరు పెట్టుకునేటప్పుడే దీనికి కన్నాలు అనేది చిన్నగా పెట్టుకోండి. లేదు మాకు ఇంకా సరిపోలేదు అనుకుంటే ఇంకా పెద్దగా మీరు ఇంట్లోనే మీరు చూడండి ఈ విధంగా తయారు చేసుకొని మనం ఇంట్లో చీప్ అండ్ బెస్ట్ అని బయట కొనుక్కోకుండా మనము స్ప్రేయర్ అనేది తయారు చేసుకోవచ్చు. చూడండి ఎక్కడన్నా వాటర్ ఏమైనా లీక్ అవుతున్నాయి చూడండి. చూడండి ఎంత కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఇది ఆల్రెడీ నాకు 15 days బ్యాక్ ఒకరు కామెంట్ చేశారు, సార్ ఇట్లా మనకి స్ప్రేయర్లు అన్నీ మాది డ్యామేజ్ అయిపోతున్నాయి, ఏం చేయాలని. ఈ 2 మెథడ్లోనే మీరు స్ప్రేయర్లు తయారు చేసుకోండి. ఈ చీప్ అండ్ బెస్ట్ అని మనము ఈ మన్నిక చాలా ఉంటుంది ఫ్రెండ్స్, మనకు ఖర్చు కూడా తక్కువ ఉంటుంది అనమాట. కావున ఇటువంటి స్ప్రేయర్లే బెస్ట్ అనమాట. నేను కూడా మీ కట్ట నేను కూడా గార్డెన్ స్టార్ట్ చేసామంటే దాదాపుగా ఒక 4-5 డ్యామేజ్ అయిపోయి పడేసాను. కావున తర్వాత నేను తయారు చేసుకోవడము, ఎప్పుడన్నా మనకి గార్డెన్లో పెస్ట్ ఏదైనా అటాక్ అయినా కూడా తయారు చేసుకొని ఈ విధంగా స్ప్రే చేస్తామన్నమాట. మనకి పెస్ట్ వచ్చినప్పుడు మాత్రమే మనం స్ప్రే చేయడం జరుగుతుంది, మిగతా టైం చేయమన్నమాట. ఇంకా అనుకోని రీతిలో మీరు గోమూత్రం కానీ ఇంకా సంథింగ్ ఎటువన్నా గోమూత్రం ఉంటుంది కదా, గోమూత్రం కూడా మీరు స్ప్రే చేయాలనుకోండి, ఇదే బాటిల్లోనే గోమూత్రం వేసేసి హోల్స్ సన్నగా పెట్టుకునేసి మొత్తం గార్డెన్ అంతా మొక్కలన్నీ తడిసే వరకు మనము స్ప్రే చేయొచ్చు. ఇటువంటి చీప్ అండ్ బెస్ట్ అని మనము తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను తయారు చేసినటువంటి నేను చూపించినటువంటి స్ప్రేయర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.